హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అయితే ఈ రోజు వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ అయితే గెలుచుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ అయితే ఆధిక్యంలో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇకపోతే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఆయన పర్యటించడం జరిగింది. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళిన సభలలో కావచ్చు, రోడ్ షోలలో కావచ్చు, భారీగా అక్కడ ప్రజలైతే రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలకడం జరిగింది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అయిపోయాడు అనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క పవర్ గురించి దేశం మొత్తం చర్చకుంది. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారిని పవన్ అంటే తుఫాన్ అని ఒక గొప్ప పొగడ్త అయితే ఇచ్చాడని ఒక బిరుదు అయితే ఇవ్వడం జరిగింది. దాంతో ఏకంగా దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి వెతకడం మొదలు పెట్టింది, ఆయన గురించి చర్చించడం మొదలు పెట్టింది. అయితే పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం చేయకుండా దేశం మొత్తం పవన్ కళ్యాణ్ యొక్క సేవలను వాడుకోవాలి అని బీజేపీ ఎన్డీఏ కూటమి అయితే ఆలోచించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పూణే, బల్లార్పూర్, ఇగ్లూర్, షోలాపూర్, లతూర్ లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. భారీ బహిరంగ సభల్లో, రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు వస్తున్న రిజల్ట్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడైతే సభలలో పాల్గొన్నారో, ఏ నియోజకవర్గం అయితే వెళ్లారో ఆ అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పార్టీ ఘోరమైన ఆధిక్యంలో ఉంది. గెలుపు దిశగా బీజేపీ పార్టీ అయితే దూసుకు వెళ్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి తీసుకున్న ప్రతి ఒక్క సీటును గెలవడం జరిగింది. అసెంబ్లీ సీట్లన్నీ గెలవడం జరిగింది జనసేన. అలాగే తీసుకున్న ఎంపీ సీట్లు కూడా జనసేన పార్టీ గెలవడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్లి ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉండడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ యొక్క పవర్ అంటే ఏందో మళ్ళీ ఒకసారి నిరూపితమైందని చెప్పవచ్చు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉండడం నరేంద్ర మోడీ గారికి కూడా ఒక ఆనందాన్ని కలిగించే అంశం అని చెప్పవచ్చు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ మరొకసారి తన పవర్ ఏంటో నిరూపించుకున్నాడు.